Yes, so hello viewers, welcome back to the channel and please do like, share and subscribe. And this is the review about the brand new Hyundai Alcazar. Yeah, this is the only Hyundai with 7-seater. So yeah, let's do the review of this mighty Alcazar. Yeah, so the front of Alcazar చూసుకున్నట్టయితే it's 90% of Creta and 10% of modern touches, that's it. So the front grill వచ్చేసి chrome studded grills ఇచ్చారు. It's rather better than conventional Creta grills, and ఈ గ్రిల్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ లైట్గా తీసుకెళ్లారు, విచ్ ఈస్ ఎ కూల్ థింగ్. ఇట్స్ గుడ్ టు లుక్. అండ్ మన హెడ్లైట్స్ చూసుకున్నట్టు ఇట్స్ కన్వెన్షనల్ Creta headlights. They are integrated into the grill. That's a cool touch, and that is the only thing which distinguishes Creta from Alcazar from front. And we have a 360 camera, which is like the only car we have in this segment which has a 360-degree camera. So side of Alcazar is like a pretty much extended Creta, but manaki top end like automatic version lo we will get a foot step in, and we have like a huge sunroof and an extra window. Yeah, that is pretty much differentiating between Alcazar and Creta. And Alcazar also have like 18 radius huge tires which go with this huge Alcazar body. Rear of Alcazar చూసినట్టయితే ఇట్స్ లైక్ సింపుల్ డిజైన్, లైక్ హూండై ట్రెడిషనల్ కంటిన్యూస్ ల్యాంప్స్ లేకుండా ఇట్స్ లైక్ సింపుల్ అండ్ స్వీట్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇట్స్ లైక్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఆల్కజార్లో 3 మెయిన్ వర్షన్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ప్రెస్టేజ్, ప్లాటినా అండ్ సిగ్నేచర్ వర్షన్స్. ప్రెస్టేజ్ ఈజ్ లైక్ ద లోవర్ ఎండ్ అండ్ సిగ్నేచర్ ఈజ్ ద టాప్ ఎండ్. అన్ని మోడల్స్కి 2 ఎయిర్ బ్యాగ్స్ ఈజ్ లైక్ ద కామన్ ఫీచర్ విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ సిగ్నేచర్కి ప్లాటినాకి తేడా ఏంటి అంటే 12 టోన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 360 క్యామ్. ఆల్కజార్ డ్రైవర్స్ సీట్ చూసుకునే పొజిషన్ చాలా బాగుంది. సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక 6 feet లైక్ హ్యూజ్ పర్సనాలిటీస్ కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. దట్స్ ద గ్రేట్ థింగ్. వి గాట్ క్రూజ్ కంట్రోల్ ఇన్ దిస్ సిగ్నేచర్ వర్షన్. ప్లే ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసినట్టయితే ఆల్ డిజిటల్ వస్తుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ అ ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ వచ్చే, వెంటిలేటెడ్ ఇండివిజువల్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు, అండ్ 360 క్యామ్ ఇచ్చారు, అండ్ 10.3 inches సూపర్ గుడ్ మీడియా డిస్ప్లే ఇచ్చారు. ఇట్స్ సో గుడ్. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యామ్. మనకి 360-degree క్యామ్ ఉంది మొత్తం. బ్యాక్ ఏమో మనకి బ్రైట్నెస్. ద స్పెషాలిటీ ఈస్ దిస్ 360 కెమెరా. మనకి ఈ కేటగిరీలో ఓన్లీ దీనికి ఉంది. సో మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుందాం. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో వీ గాట్ బాష్, దీస్ ఆర్ ద బటన్స్, వెహికల్, నావిగేషన్, బ్లూ లింక్. లైక్ బ్లూ లింక్ ఈజ్ లైక్ హ్యూండైస్ యాప్. నావిగేషన్లో మనకి కార్ థీమ్, అన్ని థీమ్స్ అన్ని ఇచ్చారు. దట్స్ అ గ్రేట్ థింగ్. మనకి టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. సో దిస్ ఈస్ ద డిస్ప్లే, ఇల్యూమినేషన్ అండ్ ఆల్. స్ప్లిట్ స్క్రీన్ మెన్యూ కూడా ఇచ్చారు. అండ్ వెహికల్ సెట్టింగ్ చూసుకున్నట్టయితే వార్నింగ్, వాల్యూమ్, బ్లైండ్ స్పాట్, సేఫ్టీ, లైట్స్, డోర్స్ అన్నీ మనకి దీంట్లోనే ఎంబెడెడ్ చేసి ఉంది. ఇట్స్ గ్రేట్ థింగ్. చాలా బాగుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా బాగుంది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే కూడా ఇట్స్ లైక్ కవర్డ్ విత్ పియానో ఫినిష్ ప్లాస్టిక్స్ అండ్ లైక్ ఫేక్ లెదర్, బట్ ఇట్ ఈస్ గుడ్. చాలా బాగుంది క్వాలిటీ. సో గ్లోవ్ బాక్స్ కూడా ఇట్స్ ఓకే, గుడ్ ఫర్ ద స్టోరేజ్. అండ్ బాటిల్ హోల్డర్, యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ ఇచ్చారు మనకి కార్లో. అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈస్ బాష్ మీడియా సిస్టమ్ ఇచ్చారు. దట్స్ అ గ్రేట్ థింగ్. సో యా, ద ఆల్ న్యూ ఆల్కజార్కి మనకి 360 క్యామ్ వస్తుంది కాబట్టి లైక్ మనం రైట్ ఇండికేటర్ ఇస్తే రైట్ సైడ్, లెఫ్ట్ ఇండికేటర్ వస్తే లెఫ్ట్ సైడ్ మనకి స్మాల్ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. లైక్ యు ఆర్ సీయింగ్ ఇన్ ది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ సెగ్మెంట్ దాంట్లో అసలు దేంట్లో లేదు. ద మిడిల్ రో ఆఫ్ ఆల్కజార్లో ఉన్నాం మనం. సో వి గాట్ లైక్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్ట్రాస్ ఇక్కడ. చాలా బాగుంది. మన క్యాబిన్ చూసుకుంటే కూడా కంఫర్ట్ కూడా ఇట్స్ లైక్ బెటర్ బట్ నాట్ ద బెస్ట్. సో వన్ ఆఫ్ ద మెయిన్ కంఫర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. If you take like a 6-seater version, we get like middle armrest
ఇట్స్ లైక్ డీప్ ఎనఫ్ అండ్ వీ హ్యావ్ లైక్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఇక్కడ అండ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ద మెయిన్ గుడి ఇచ్చేసి మనకి టేబుల్ అండ్ విత్ కప్ హోల్డర్ ఇచ్చారు. సో కప్ హోల్డర్ ఇచ్చారు, దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనుకోవచ్చు. అండ్ వీ గాట్ లైక్ మ్యాగజైన్ కవర్స్ అండ్ స్మాల్ పౌచ్ హియర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్లైండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఎ కూల్ టచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏరియా అండ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఇఫ్ యు ఆర్ షోఫర్ అండ్ డ్రైవర్ యూ కెన్ హ్యావ్ లైక్ కంఫర్టబుల్ జర్నీ. ఇట్స్ కంఫర్టబుల్. అండ్ దీనికి మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ లేదు. వీ హ్యావ్ లైక్ మాన్యువల్ టిల్ట్ అడ్జస్ట్ అండ్ లెంత్ అడ్జస్ట్. ఇట్స్ లైక్ ద ఎక్స్ట్రీమ్ పొజిషన్లో చాలా కంఫర్టబుల్గా ఉంది కార్లో. ఇట్స్ కంఫర్టబుల్, బాగుంది. ఇట్స్ లైక్ 8/10 కంఫర్ట్ ఇక్కడ చూసుకుంటే మిడిల్ రోలో. సో మనం ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్టయితే ఫోన్ హోల్డర్, చార్జర్ అండ్ 2 సపరేట్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిజిటల్ టచ్ డిస్ప్లే ఇచ్చారు ఏసీ కంట్రోల్స్కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ కంఫర్ట్ అండ్ హైట్ చాలా బాగుంది. సో ఇఫ్ యూ డేర్ టు గో బ్యాక్, జస్ట్ 1 టచ్ టంబుల్ ఎఫెక్ట్ ఉంది దీనికి. సో ఒక టచ్కి టంబుల్ అయిపోయి ఇట్ గన్ ఫోల్డ్. దట్స్ ఎ గుడ్ డీటెయిలింగ్. కానీ పైకి ఎక్కడానికి కష్టపడాలి. సో ఇక్కడ మనకి హ్యాండిల్ గ్యాప్స్ ఇచ్చారు ఫర్ కంఫర్ట్. అది మనకి సరిపోదు. సో యు ఆర్ కంఫర్టబుల్ ఇన్. బట్ సీటింగ్ చూసుకున్నట్టయితే ఇట్స్ నోవేర్ క్లోజ్ టు ఎల్డర్స్. ఒక పర్ఫెక్ట్ సీటింగ్ అయితే లేదు. నేను 6 feet హైట్. సో హైట్ ఈజ్ ఆల్సో నాట్ దట్ గ్రేట్. ఒక చిన్న పిల్లలకైతే ఇట్స్ గుడ్ ఎనఫ్, బట్ పెద్దవాళ్ళకి ఇట్స్ నాట్ ఏ కప్ ఆఫ్ టీ. అండ్ మనం రేర్ చూసుకున్నట్టయితే వీ గాట్ లైక్ యాంపుల్ ఆఫ్ ఫీచర్స్. 2 sides ఎయిర్ వెంటిలేషన్స్ విత్ కంట్రోలర్ ఇచ్చారు అండ్ 2 sides ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ వీ గాట్ లైక్ యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. Yeah. So finally we are on the driver's seat of the brand new Hyundai Alcazar. So steering వచ్చేసి we have like both tilt and telescopic option, which is a great thing. That media screen is like awesome. అది one of the best thing that Alcazar has. సో మనం చూసుకున్నట్టయితే రైడ్ క్వాలిటీ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇట్స్ సో బంపీ. ఐ డోంట్ నో వై, బట్ క్రెటాను సేమ్ క్రెటా సస్పెన్షనే, బట్ they have increased the tire size, like tire radius to 18. So I expected a bit of stability, కానీ stability లేదు. And there's a lot of body roll, that is like handling is not up to the mark నా దృష్టిలో అయితే. అండ్ if you go to engine వచ్చేసినట్టయితే ఇట్స్ లైక్ డీజిల్ 1.5 liter ఇంజిన్ ఇందులో. సో it gives around like 115 bhp of power. So it's not సో గ్రేట్ అబౌట్ దట్. అంటే మనకి ఈ సెగ్మెంట్లో దిస్ ఇస్ లైక్ ద లీస్ట్ పవర్. సో ఇట్ ఈస్ సో లాగింగ్. అండ్ 3000 RPM తర్వాత వీ కెన్ ఫీల్ ఎ బిట్ ఆఫ్ పవర్. సో దట్ పవర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. బట్ వీ హ్యావ్ 2 liter పెట్రోల్ విత్ ఆటోమేటిక్ టాప్ ఎండ్. అయితే వీ హ్యావ్ ప్యాడల్ షిఫ్టర్స్ అండ్ టెరెన్ సెలెక్టర్స్. That's like awesome package, you can go with that. But don't take this, in my opinion, please don't go for the diesel one. It is not that exciting. And the brakes gunchi vachesinaithe I don't know what did Hyundai do to Alcazar. అస్సలు బాగాలేదు బ్రేక్స్. ఐ డోంట్ నో ఆ బ్రేక్స్ ఓన్లీ నేను తోలిన కార్కి వచ్చాయా ఆర్ ఎల్స్ ద హోల్ Alcazar brand is like that. But brakes are worst. Please do check about the brakes. I'm not at all confident. అసలు కాన్ఫిడెన్సే రాలేదు నాకు కార్ తోలుతున్నంతసేపు. అండ్ దట్ బాడీ రోల్ ఈజ్ లైక్ సో మచ్. బాడీ రోల్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది బాడీ రోల్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫ్రమ్ Hyundai. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కార్స్ అరౌండ్ దిస్ ప్రైస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ బాగుంది, మెన్యూరబిలిటీ బాగుంది, ట్రాన్స్మిషన్ ఈజ్ సో నైస్ అండ్ క్లచ్ ఈజ్ సో స్మూత్. క్లచ్ చాలా బాగుంది. సో డ్రైవర్స్ కంఫర్ట్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ పాయింట్. హ్యూజ్ పర్సనాలిటీస్ కూడా లాంగ్ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ దట్
huge media screen helps you entertain all the way along. And instrumental clusterకి వచ్చినట్టయితే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గ్రాఫిక్స్ అండ్ వీ హ్యావ్ లైక్ ample of information and it is like full digital as you've seen. And our indicators చేస్తే we will be getting the small visual on the instrumental cluster as I shown before. That's one of my favorite things in Alcazar. అంటే మనకి ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ లైక్ 360 కెమెరా వేరే దగ్గర రాదు. సో ఈ 360 కెమెరా వల్ల మనకి ఇవి కంఫర్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అనదర్ కంఫర్ట్ వి గెట్ ఫ్రమ్ 360 కెమెరా ఏంటి అంటే నార్మల్గా మనం వెళ్తున్నప్పుడల్లా మీడియా ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లో వీ విల్ బీ గెటింగ్ ది రేర్ వ్యూ మిర్రర్, లైక్ రేర్ వ్యూ కెమెరా ఆన్ అయ్యి వస్తుంది మనకి. సో ఓవర్టేకింగ్స్ విల్ బీ ఈజీ. ఇట్స్ బెటర్ హ్యావింగ్ 360, ఐ అగ్రీ. బట్ ఓన్లీ 360 కోసం మనకి కార్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ప్లీజ్ డు టెస్ట్ డ్రైవ్ ఇట్ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గో విత్ ఇట్. బట్ మై సజెషన్ ఈజ్ రైడ్ క్వాలిటీ ఈజ్ not up to the mark on the Alcazar. Yeah, so overall summary of Alcazar గురించి చెప్పేసినట్టయితే హ్యాండిలింగ్ ఈజ్ లైక్ నాట్ సో గ్రేట్, ట్రాన్స్మిషన్ ఈజ్ పర్ఫెక్ట్, క్లచ్ ఈజ్ ఆసమ్, బాడీ రోల్ చాలా ఎక్కువ ఉంది, బ్రేక్స్ ఆర్ వర్స్ట్ ఆర్ పూర్ అని చెప్పుకోవచ్చు, అండ్ బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఆసమ్. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ ద బ్రాండ్ న్యూ Hyundai Alcazar. Please do like, share and subscribe guys, and please do support. Thank you.